జెంటిల్ శివ మీద అటాక్ చేయాలని చూస్తే తన సెక్యూరిటీతో జెంటిల్పై గన్ గురిపెట్టేలా చేసింది సౌందర్య. అది చూసి జెంటిల్ పారిపోయాడు. శివ బ్లాక్ హాక్ టీం గురించి తెలుసుకొని ఆ రాత్రికే వాళ్ల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశాడు. 20 నిమిషాల తర్వాత సురేందర్ కార్ లాటిన్ గ్రూప్స్ స్టోర్ దగ్గరికి వెళ్ళింది. అతను స్టైల్గా కార్ దిగి శివ వైపు కార్ డోర్ ఓపెన్ చేశాడు. సిటీ అవుట్స్కట్స్లోని నిత్యావసర సరుకుల స్టోర్స్ చాలా ఉన్నాయి. ఆ స్టోర్స్కి ఒక పక్కగా పెద్ద బిల్డింగ్ ఉంది. కార్ దిగిన శివ ఆ బిల్డింగ్ చూస్తున్నాడు. అన్నిటి వైపు చూసిన అతనికి అన్ని స్టోర్స్లో లైట్స్ ఆఫ్ చేసి ఉంటే పక్కనున్న స్టోర్లో మాత్రం లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. సురేందర్ తన మనుషులకి కాల్ చేశాడు. అప్పటికే వాళ్ళు దగ్గరగా వచ్చారు. 10 సఫారీ కార్స్ నుంచి దాదాపు 100 మందికి పైగా సురేందర్ మనుషులు దిగారు. వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ పర్సన్స్. స్టోర్స్ చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో సురేందర్, శివ సార్, బ్లాక్ హాక్ టీం ఉన్న స్టోర్ ఏదో అర్థం కావట్లేదు. రాత్రిపూట కావడంతో ఎలాంటి యాక్టివిటీస్ జరగట్లేదు. మన మనుషుల్ని తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేద్దామా అని అన్నాడు. లేదు సురేందర్, మీరంతా ఇక్కడే ఉండి నా కాల్ కోసం వెయిట్ చేయండి అని అన్నాడు శివ. వాట్? మీ కాల్ కోసం వెయిట్ చేయాలా? వాట్ డూ యు మీన్ అని అయోమయంగా అన్నాడు సురేందర్. నేను ఫోన్ చేసే వరకు మీరంతా ఇక్కడే ఉండండి అని కూల్గా అన్నాడు శివ. మీరేం మాట్లాడుతున్నారు శివ సార్ అని నమ్మలేక అన్న సురేందర్, శివ సార్, వాళ్ళంతా క్రూయల్ ఫారినర్స్. అలానే ఇది వాళ్ళ ఆయుధాలుండే ప్లేస్. మీరు ఒంటరిగా వెళ్తానంటే నాకు భయంగా ఉంది అని అన్నాడు. శివ అమేజింగ్ స్కిల్స్ గురించి అతనికి తెలిసినప్పటికీ బ్లాక్ హాక్ లాంటి క్రూయల్ ఫారినర్స్తో పెట్టుకోవడం అనేది సాధారణ విషయం కాదు. వాళ్ళంతా టాప్ ఇంటర్నేషనల్ కిల్లర్స్. అలానే వాళ్ళ వెనుక వెపన్స్ డిపో ఉంది. ఆ పేలుడు పదార్థాలను ఒక్కసారిగా ఉపయోగిస్తే చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు పచ్చగడ్డి మొలవడానికి సంవత్సరాలు పట్టొచ్చు. టెన్స్ అవ్వకు సురేందర్, నా కాల్ కోసం వెయిట్ చేయి. కాల్ రాగానే నీ మనుషుల్ని తీసుకుని అక్కడికి రా అని సీరియస్గా అన్నాడు శివ. ఇలాంటి స్పెషల్ డిపార్ట్మెంట్ పర్సన్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఎంతమంది నార్మల్ పర్సన్స్ ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదని సురేందర్కి కూడా తెలుసు. అండ్ ఇప్పుడు శివ కూడా ముందు తనని నమ్ముకున్న సురేందర్ అతని మనుషుల సెక్యూరిటీ కోసమే చూస్తున్నాడు. అలా కాదని డైరెక్ట్గా వెళ్ళి ఒకేసారి అందర్నీ చుట్టుముడితే ఖచ్చితంగా ప్రాణ నష్టం తప్పదు. ఇది తన ఓన్ బిజినెస్. దానికోసం అదర్ పీపుల్ సఫర్ అవ్వటం శివకి ఇష్టం లేదు. సురేందర్ అప్పటికీ సంకోచిస్తూనే ఉన్నాడు. శివని ఒక్కడిని పంపించటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ శివ డెసిషన్ని క్వశ్చన్ చేసే డేర్ సురేందర్కి లేదు. ఓకే శివ సార్, మీ నుంచి వచ్చే గుడ్ న్యూస్ కోసం నేనిక్కడే వెయిట్ చేస్తాను అని గంభీరంగా అన్నాడు సురేందర్. శివ సింగిల్గానే స్టోర్స్ వైపు నడిచాడు. సురేందర్ తన వెనకే ఉన్న విండ్ బ్రేకర్ వైపు చూశాడు. అక్కడ లూసిఫర్ బ్రదర్స్ ముగ్గురు నిల్చొనున్నారు. మీరంతా శివసార్ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ముందుకెళ్లడానికి రెడీగా ఉండండి అని అన్నాడు సురేందర్. అదే సమయంలో లైట్స్ వెలుగుతున్న స్టోర్స్ వైపు వెళ్తున్నాడు శివ. ఆ స్టోర్స్లో చాలా రూమ్స్ ఉన్నాయి. ఓ రూమ్లో గేమ్ ఆడుతూ రెడ్ వైన్ తాగుతున్నాడు ఓ బ్లాక్ ఫారినర్. ఇంతలో బ్లాక్ సూట్లో ఉన్న ఓ బ్యూటిఫుల్ అమ్మాయి సీరియస్ లుక్తో వచ్చింది. కెన్నీ, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నీకిక్కడేం పని అని డౌట్గా అడిగాడు ఆ వ్యక్తి. బ్లాక్ హాక్, ఇప్పుడే మీ టీం మెంబర్స్నందరినీ కౌంట్ చేయి. మీరంతా వెంటనే ఇక్కడి నుంచి నాతో పాటు వచ్చేయండి. ఈ ప్లేస్ మీకంతా సేఫ్ కాదు అని కమాండింగ్ వాయిస్ డిగ్నిఫైడ్ లుక్తో అన్నది కెన్నీ. శివ అక్కడికొస్తే బ్యూటిఫుల్ లాటిన్ గ్రూప్స్ యొక్క బిజినెస్ స్మాష్ అని ఆమెకి అర్థమైపోయింది. కెన్నీ లాస్ట్ టైం వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ కోసం నందన్తో పోటీ పడింది. లాటిన్ గ్రూప్స్ బిజినెస్ రిప్రజెంటేటివ్ కెన్నీ. లాటిన్ గ్రూప్స్ గురించి అన్ని సీక్రెట్స్ తెలిసిన డానీ సెక్రటరీ ఈ కెన్నీ. అలానే కాన్ఫిడెన్షియల్ అఫైర్స్కి ఇన్ఛార్జ్. ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి కెన్నీ? ఇది మిస్టర్ డానీ ఆర్డరా? అసలు ఏమైంది కెన్నీ అని అనుమానంగా అడిగాడు బ్లాక్ హాక్.
ఈ బ్లాక్ హాక్ అనే వ్యక్తి వాళ్ళ టీంకి లీడర్. మీరు లాస్ట్ టైం చేసిన అటాక్లో ఏదో ప్రాబ్లం అయింది. టీంలోని అనేక మంది సెక్యూరిటీ అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు నోరు తెరిస్తే మీ సీక్రెట్ ప్లేస్ బయటపడుతుంది. కాబట్టి ఇక ఈ ప్లేస్ మీకు సేఫ్ కాదు అని అన్నది కెన్నీ. ఆర్ యు కిడింగ్? నువ్వు మా ప్రొఫెషనల్స్పై డౌట్ పడుతున్నావా? నా చేతి కింద వర్క్ చేసే పర్సన్స్ని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు మా గురించి ఏ ఒక్క విషయం బయటకు చెప్పడం అనేది జరగదు. అలాంటిది అపోనెంట్స్ మా గురించి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయగలరు అని గర్వంగా అన్నాడు బ్లాక్ హాక్. కానీ అతనికి అంతా పజిల్గా ఉంది. తన అండర్లో ఉన్న పర్సన్స్ అందరూ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు కరెంట్ షాక్తో పాటు ఎలాంటి హింసనైనా తట్టుకోగలరు. అలాంటప్పుడు తమ గురించి బయటపడటం అనేది జరగదు అని తనలో తాను అనుకున్నాడు బ్లాక్ హాక్. అంతేకాకుండా మిస్టర్ డానీ మీలో ఎవరినైనా పంపి శివ అనే వ్యక్తిని మర్డర్ చేయాలి అని చెప్పాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఫినిష్ చేయాల్సిందే. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని గట్టిగా చెప్పారు అని బ్లాక్ హాక్తో అన్నది కెన్నీ. అబ్బా, ఇది నిజంగా బోరింగ్. నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి శివ అనే వ్యక్తి కేవలం ఒక ట్రాష్. మిస్టర్ డానీ అతనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా మనం నందన్ని డిసేబుల్ చేయలేదా? మనోహర్ గ్రూప్స్కి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఫ్యామిలీస్ అన్నింటినీ బెదిరించాం. ఇది మనోహర్ గ్రూప్స్ని పడగొట్టడానికి సరిపోతుంది. ఇంకా ఆ శివని హ్యాండిల్ చేయటం అంత అవసరమా అని అన్నాడు బ్లాక్ హాక్. బ్లాక్ హాక్కి మిస్టర్ డానీ ఈ శివని ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. తమలాంటి అగ్రశ్రేణి ఎక్స్పర్ట్స్ని కంపెనీ చైర్మన్స్తో డీల్ చేయడానికి లాటిన్ కంపెనీ ఇక్కడికి పంపించారు. కానీ ఈ శివ లాంటి వేస్ట్ ఫెలోని ఎదుర్కోవటానికి పదే పదే అటాక్ చేయటానికి పంపలేదు. ఇంతవరకు తాను డీల్ చేసిన పర్సన్స్ అందరూ వేరు వేరు కంట్రీస్ పొలిటీషియన్స్, లేదంటే రిచెస్ట్ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్. అలాంటిది ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలోని శివ లాంటి పనికి మాలిన వ్యక్తిని బ్లాక్ హాక్ టీం వచ్చి మరీ మర్డర్ చేయాలా? ఛ, ఇది నిజంగా తమకి అవమానమే అని తనలో తాను అనుకున్నాడు బ్లాక్ హాక్. బ్లాక్ హాక్, ఇది మిస్టర్ డానీ ఆర్డర్. నువ్వు దీన్ని ఫాలో అవుతావని అనుకుంటున్నాను అని అసహనంగా అన్నది కెన్నీ. బ్లాక్ హాక్ యొక్క ఆరగెంట్ అపియరెన్స్ ఆమెకు చిరాకు తెప్పించింది. అందుకే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్గా మారింది. ఇది నిజంగా టూ మచ్ అని సీరియస్గా అన్న బ్లాక్ హాక్, ఇది ఒక పనికిరాని ఆర్డర్. ఓకే, ఆయన చెప్పింది మేం చేయాలి కాబట్టి ఈ రాత్రికి మేమిక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవుతాం. ఇక్కడ మా దగ్గర చాలా ఎక్విప్మెంట్స్, చాలా వెపన్స్ ఉన్నాయి. వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. సో దానికి కాస్త సమయం పడుతుంది అని అన్నాడు. కెన్నీ కాస్త మెత్తబడి, అంతేకాదు 24 గంటల్లో నువ్వు శివ అనే వ్యక్తిని కాళ్ళు చేతులు విరిచి డానీ దగ్గరికి తీసుకొని రావాలి అని అన్నది. అబ్బా కెన్నీ, ఇన్నిసార్లు చెప్పకు. నీకు విసుగ్గా లేదా? అలాంటి చెత్త ముక్కని ఓ పెద్ద అధికారి లేదా పొలిటీషియన్ని కిడ్నాప్ చేసినట్లుగా చేయమని చెప్పటానికి అని కోపంగా అన్నాడు బ్లాక్ హాక్. కెన్నీ సీరియస్గా చూసింది. ఓకే, అతనిని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? కెన్నీ, లాస్ట్ టైం మా రివార్డ్ అమౌంట్ గురించి మిస్టర్ డానీకి పాస్ చేయమని చెప్పాను. పాస్ చేశావా? లాస్ట్ టైం మనోహర్ గ్రూప్స్ని డీల్ చేయడానికి 5 కోట్లు అడిగాను కదా, ఏమన్నాడు? ఇది టూ మచ్ కెన్నీ. మా మీదొచ్చే డబ్బుల్ని ఇంకెంత మింగేస్తాడా డానీ? మేము అడిగే వరకు మాకివ్వనే ఇవ్వడు అని అసహనంగా అన్నాడు హాక్. ఇప్పటికే అతను డానీ ఆర్డర్ ప్రకారం మనోహర్ గ్రూప్స్ యొక్క మెయిన్ షేర్ హోల్డర్స్ అందర్నీ బెదిరించాడు. తనిలా చేయడం వల్ల మిస్టర్ డానీకి బిజినెస్లో పెద్ద మొత్తంలో లాభమొస్తుంది. మిస్టర్ డానీకి నేను చెప్పాను హాక్. ఆయన 5 కోట్లకు ఓకే చేశాడు. 1 వీక్లో
మీకు డబ్బు అందుతుంది అని అన్నది కెన్నీ. ఓకే, మిస్టర్ డానీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు కెన్నీ. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మా గురించి కాస్త గొప్పగా చెప్పు. నెక్స్ట్ టైం ఇలాంటి మంచి బిజినెస్ ఏదైనా ఉంటే మమ్మల్నే పిలవాలి అని నవ్వుతూ అన్నాడు బ్లాక్ హాక్. ఇక్కడ బ్లాక్ హాక్ ఎక్స్పీరియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. తనని ఢీకొనే ధైర్యం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. సో ఇక్కడికొచ్చి ఇక్కడ వాళ్ళని దోచుకోవడం చాలా ఈజీ అని ఫీల్ అవుతున్నాడు. అతను నవ్వుతూ ఉండగానే స్టోర్లో ఏదో శబ్దమైంది. ఎవరక్కడా? ఏం చేస్తున్నారు అని లేచి నిలబడి కెన్నీ వైపు డౌట్గా చూస్తూ అన్నాడు బ్లాక్ హాక్. నాకేం తెలియదు, నా వెంటైతే ఎవ్వరూ రాలేదు. ఒకసారి బయటికెళ్ళి చూడు అని డౌట్గా అన్నది కెన్నీ. ఇద్దరూ స్టోర్ నుంచి బయటకొచ్చి చుట్టూ చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. సెక్యూరిటీ అటూ ఇటూ తిరుగుతున్నారు. మళ్ళీ స్టోర్ లోపలికి వెళ్ళి పక్కనే ఉన్న రూంలోకి వెళ్లారు. అక్కడ కంప్యూటర్స్, హైటెక్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది. కంప్యూటర్ దగ్గర కూర్చున్న పర్సన్ బాస్, స్ట్రేంజర్ లోపలికొస్తున్నాడు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. వాట్? ఇప్పటి వరకు ఏం చేశావు? నిద్రపోతున్నావా అని గట్టిగా అరిచాడు బ్లాక్ హాక్. నేనిప్పుడే చూశాను సార్, ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. సడన్ గా స్టోర్ దగ్గరికి ఓ బ్లాక్ డ్రెస్ వేసుకున్న యువకుడు వస్తున్నాడు. ఇలా కనిపించి వెంటనే మాయమయ్యాడు. అతనిప్పుడు ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు అతను. ఇంతలో బయట నుంచి అరుపులు వినిపించాయి. బ్లాక్ హాక్ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న కొందరు కరెంట్ షాక్ తగిలి గిలగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళందర్నీ తొక్కుకుంటూ ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే అతనికి కరెంట్ షాక్ తగలటం లేదు. అతన్ని చూడగానే బ్లాక్ హాక్ అడుగులు వెనక్కి పడ్డాయి. చీకటి వల్ల ఆ వ్యక్తి ఎవరో బ్లాక్ హాక్కి అర్థం కాలేదు. ఏయ్, ఎవరు నువ్వు అని కొంచెం భయంగా కొంచెం కోపంగా అడిగాడు బ్లాక్ హాక్. అతను చాలా సంవత్సరాల నుంచి ఎంతో మందిని చంపుతూ అండర్ గ్రౌండ్లో బ్రతుకుతున్న వ్యక్తి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కాని తనకే తెలియకుండా ముసుగులో వస్తున్న శివని చూసి ఫుల్ టెన్షన్ పడిపోయాడు. పొలిటీషియన్స్ని గడగడలాడించినప్పుడు కూడా అతనికి ఎప్పుడూ ఇలా కలగలేదు. కాని శివని చూసినప్పుడు అతనికి తెలియకుండానే వణికిపోయాడు. శివ బ్లాక్ హాక్ ముందు నుంచి నడుస్తూ స్టోర్లోకి వచ్చాడు. దగ్గరగా వచ్చిన శివని మసక వెలుతురులో చూసిన హాక్, నువ్వేంటిక్కడా అని అన్నాడు. అతడికేం జరిగిందో అర్థం కాలేదు. ఇతనేనా ఇంతమంది సెక్యూరిటీని చంపింది అని అనుకుని షాక్ అయ్యాడు హాక్. చూసావా, నేను చెప్పాను కదా, ఇప్పుడు మీ అకామిడేషన్ గురించి ఓపెన్ అయింది, అందుకే జాగ్రత్తగా ఉండమని అన్నది అని నవ్వుతూ అన్నది కెన్నీ. తన మనిషిపై అటాక్ చేయడానికి శివ వచ్చాడు అని తెలిసినప్పటికీ అప్పటి వరకు ఆరగెంట్గా ఉన్న బ్లాక్ హాక్ ముడుచుకొని శివకి భయపడటం చూసి ఆమెకు హ్యాపీగా అనిపించింది. కెన్నీ శివ వైపు చూసి వెంటనే తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి అందులోని పిక్ చూసింది. ఇది ఆ వ్యక్తే అని ఆమెకు కన్ఫర్మ్ అయ్యాక, అవును, ఇతనే మిస్టర్ డానీ చెప్పిన శివ. సూపర్ బ్లాక్ హాక్, ఈ వ్యక్తి తనంతట తాను బోన్లోకొచ్చాడు. వీలైనంత త్వరగా అతని సంగతి చూడు, అప్పుడే మనం మిస్టర్ డానీకి త్వరగా ఆన్సర్ చేయగలం అంటూ కేర్లెస్గా అన్నది. శివ యొక్క ఎబిలిటీ, క్వాలిఫికేషన్ ఏంటో ఆమెకు తెలియదు. కాని అతనొక పనికిరాని వ్యక్తి. అందులో చిన్నపిల్లాడ్లా సన్నగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి బ్లాక్ హాక్ ముందు ఓ చిన్న చీమతో సమానం. అలాంటిది ఒంటరిగా బ్లాక్ హాక్తో ఫైట్ చేయడానికి వచ్చాడు అంటే వీడికి ఖచ్చితంగా చావాలని ఉంది అని అనుకుంది కెన్నీ. కెన్నీ, నువ్వు కూల్గా ఉండు, నేను వీడి సంగతి చూస్తాను అని కెన్నీతో అన్న బ్లాక్ హాక్ శివ వైపు చూస్తూ, నీ పేరు శివ కదా, నేను నీ డేర్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నువ్వు ఒంటరిగా నా దగ్గరికి రావడానికి ఇంత డేర్ చేశావంటే నీకు చావు గురించి పెద్దగా భయం లేదనుకుంటా. లేదంటే మీ దేశంలో ఉండే మనుషులందరికీ మైండ్లో ఏమైనా చిప్పు దొబ్బిందా అని వెటకారంగా అన్నాడు.
అన్ని రకాల వెపన్స్, మందుగుండు సామాన్లలో ఎక్స్పర్ట్స్ అయిన రౌడీ మూకని శివ అంతం చేయగలడా? తనకున్న సూపర్ పవర్స్ అతనికి హెల్ప్ చేస్తాయా? లేదంటే శివ ఈసారి ప్రాబ్లంలో ఇరుక్కుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.